కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకురా చూసామని. అది చూడాలా. ఎందుకంటే ఒకప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, నమ్మకం పెట్టుకుని. అందుకే దీన్ని పర్టికులర్గా పోస్ట్ మార్టం అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు రివ్యూ చెప్పడానికి. సార్ మీ దగ్గర అంత డబ్బులు ఎక్కువైతే ఎవరైనా అనాథ పిల్లలు కానీ మిగతా ఎవరికైనా కానీ డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయండి సార్. ఇలాంటి చెత్త చెత్త సినిమాలు తీయద్దండి సార్. ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు, ఒకటే ఇచ్చింది. దాని తర్వాత గద్దల గంట గణేష్ చెప్పుకోదగ్గ సినిమా. డీజే అయితే పర్వాలేదు, హరీష్ శంకర్. మరి అంత యాటిట్యూడ్ ఎందుకు సార్ మీకు? ఏదో మీరు నేషనల్ అవార్డు ఫిల్మ్ తీసేసి నేను ఏదో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఉద్ధరిస్తున్నట్టుగా ప్రతి చోట ఇంటర్వ్యూలు ఇస్తూ ఇవ్వండి, వద్దంటం లేదు. దాని తగ్గట్టు అవుట్పుట్ ఇస్తున్నారు మీరు మూవీస్లో. రవితేజ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ని డామినేట్ చేసిన ఒకే ఒక యాక్టర్. ఆయన సినిమాలు స్టోరీలు వింటున్నాడో లేకపోతే ఏదో మీరు తీయండిరా మీరు సంపాదించుకొని వదిలేస్తున్నాడో. ఒక సోలో హిట్ క్రాక్ ధమాగా ఏదో ఓకే, దాని తర్వాత ఏ మూవీ లేదు. వాల్తేరు వీరయ్య చేసింది క్యామియో పార్టు, అది కూడా సెకండ్ హాఫ్లో. మొత్తం పడిపోయింది అనుకుంటారు రవితేజ గారి గ్రాఫ్. మినిమం మీ మూవీ వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాలి సార్. మేము కాలేజ్ ఇస్తే గ్రూప్తో పాటు వెళ్ళేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈవెన్ ఆంజనేయులు డిజాస్టర్ మూవీ అయినా కానీ ఎంజాయ్ చేసాం. కాకపోతే దాంట్లో కొంచెం కామెడీ అయినా ఉంది. దీంట్లో ఏముంది సార్? ఎందుకు సార్ తీశారు ఈ మూవీ? ఎందుకు చెప్పండి, డబ్బులు ఎక్కువైనాయా? ఏదన్నా ఒక పాయింట్ చెప్పండి ఈ మూవీలో బాగుందని చెప్పేసి. ఏదన్నా ప్రతిదీ ఏదో సెకండ్ హాఫ్లో సిద్ధు జొన్నలకొండ కాసేపు వచ్చి అట్ట ఎంటర్టైన్ అంతే తప్ప అదంతా ఏం లేదు. సినిమా జరిగింది 1990s బ్యాక్గ్రౌండ్లో అయితే పాటలు 2024లో కోరియోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఏంటి పెట్టుకుంటారా మీరు? ఎలా వస్తాయి సార్ ఆలోచన? అసలు మీరు డైరెక్షన్ వచ్చా రాదా? రంగస్థలం జరిగింది 1980sలో, పాటలు ఎలా తీశారు వాళ్ళు? అప్పటికప్పుడు క్లైమేట్లో క్లాసిక్ ఎలా ఉండదు ఆ విధంగా తీశారు. ఈ మూవీ 1990sలో జరుగుతుంది, టెలిఫోన్ ఉండే ఎరా కదా, పాటలు ఎలా ఉన్నారు సార్? మీరు ఒక పెళ్లిలో ఈ మూవీలో పెళ్లిలో గోల్డ్ స్పాట్ అనే కూల్ డ్రింకు, కుర్చీలు, షామియానా మీద శ్రద్ధ స్టోరీ మీద పెట్టింటే చాలా బాగుంటుంది సార్. స్టోరీ అంతా ఈ లవ్ ట్రాక్ దీనిపైన సాగిపోతుంది. రైడ్ ఊరికే ఒక పాట ఉంటుంది, సినిమా మొత్తం అనేది రైడ్. అసలు జగపతి బాబు గారిని చూపించడంలో ఫెయిల్ అయినారు. ప్రతిసారి ఆయన కోపంతో ఊగిపోయడం, అది విలనిజము. ఆయన చాలా మంచి యాక్టర్, ఆయనలాగా షారుఖ్ ఖాన్ కూడా చేయలేడు. అలాంటి మంచి యాక్టర్ ఆయన. దాన్ని యూజ్ చేసుకోలేకపోవడం దర్శకుడి ఫెయిల్యూర్. మిగతా చెప్పాలని ఏం లేదు, కామెడీ అసలు ఏం లేదు. సత్య అనేది కామెడీ ఎట్టుంటుంది, ఆ నవ్వమంటావా అలా ఉంటుంది. పాటలు మిక్కీ జే మేయర్ వెరీ వర్స్ట్. కాకపోతే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు థియేటర్స్ ఎందుకు రావడం అంటే ఇలాంటి మూవీస్ తీసి ఎవడొస్తాడని. ఒకరికి 200 టికెట్, ఫ్యామిలీతో పోయినా అంటే 400, ఆటోకి ఒక 200. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ బైక్లో 2-3 పోతే అలో చేయరు కదా, 600. మళ్ళీ మనం ఇంటర్లో గమ్మునుంటామా, ఏదో ఒకటి మెక్కాలి కదా. ఆ పాప్కార్న్ చూస్తే 200-250 పెడతాడు. ఆ కూల్ డ్రింక్ ఇంత చిన్న గ్లాస్ ఇస్తాడు, అదొక 100 రూపాయలు పెడతాడు. సో 400 వేసుకో. సో ఇక్కడే 1000 రూపాయలు అయిపోయినాయి ఒక్క మూవీకి. 1000 రూపాయలు ఫ్యామిలీతో పాటు చూస్తే. అలాంటిది 2-3 మూవీ చూసాను అనుకోండి, ఎంత అవుతుంది? 3000-4000 అవుతుంది. అదే డబ్బు మేము ఓటీటీ సబ్స్క్రిప్షన్లు పెట్టుకుని ఎన్నో వేల సినిమాలు చూడొచ్చు. అందుకోసమే సార్ మిడిల్ క్లాస్ వాడు ఎవరు ఓటర్ థియేటర్స్కి. ఇంకా మేమంతా చూసేది ఓటీటీలు సార్. ఇలాంటి చెత్త సినిమాలు తీస్తే మేము చూసేది ఓటీటీలోనే, అది కూడా చూడము, మంచి సినిమాలు చూస్తాం. ఇలాంటి చెత్త సినిమా మధ్యలో మంచి సినిమాలు నలిగిపోతున్నాయి కదా. అనే మూవీ ఉంది కదా, చాలా ఉన్నాయి ఇలాంటి మూవీస్. ఇలాంటి చెత్త సినిమాలు తీసి ప్రేక్షకుడు బోరు కొట్టేసి ఓటీటీనే నమ్ముకుంటున్నాడు. ఏముందిలే చూద్దాంలే ఓటీటీ టైంపాస్. సినిమాకి వెళ్ళి చూడ అబ్బా అంతదేం లేదు లేరా, ఎప్పుడో సంవత్సరం ఒకసారి పోదాం అంతే, మేము పోము. ఇంకా ఇంతలా తీసేది సినిమా అసలు పరమ చండాలంగా ఉంది. అసలు మీకు సెట్టే కాలేదు సార్ రవి సార్, మీరు ఏమని అనుకోండి.
ఆ లవర్ బాయ్ పాత్ర సెట్టే కాలేదు. మీరు దానిపైన ఊరికి ఏదో ఒక 10% చూపించి రిమైనింగ్ అనేది స్టోరీలో కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు చూసింటే సరిపోయిండు. మొత్తం మీరు ఏదో ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం టైంలో చేసిన లో బాయ్ క్యారెక్టర్, ఇదే టైంలో చేసిన లో బాయ్ క్యారెక్టర్ అంతా చేసుకుంటూ పోతుంటే ఎలా సార్? అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ ఏదంటే చేయండి సార్. ఎన్ని మూవీస్ వస్తుంటాయి అసలు, అంటే మీరు చూసేదే, చేసేది లేదు. చెప్తుంటారు కదా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో, ఇన్సెప్షన్ మూవీ చాలా బాగుంది అసలు అని చెప్పేసి. అలాంటి స్టోరీలు ఎందుకు నచ్చుతాయి, ఇలాంటి స్టోరీలు ఎందుకు నచ్చుతాయి సార్? నాకు అర్థం కాదులే. నేను ఫ్రెండ్స్ ఇద్దరు అదే ఆయన ట్రాక్ వదిలిపోయినాడు రవితేజ, ఆడున్నాడు తెలియడంలే. మీరు చూడొద్దండి, ఒకవేళ మీరు ఫ్యాన్స్ అయితే అస్సలు చూడొద్దండి, తట్టుకోలేరు. భయంకరమైన అవుట్పుట్. మళ్ళీ సక్సెస్ మీట్ అంటారు సినిమా అయిన తర్వాత అయినా. నేను టైం లేక వేరే పనిలో పడి చూడలేదు సినిమా అసలు స్టార్టింగ్లో. ఇప్పుడు చూడాల్సి వచ్చింది, ఎందుకంటే రవితేజ కదా, వదులు ఏదో పాయింట్ ఉంటుంది కదా. ఎందుకంటే ఆంజనేయులు డిజాస్టర్, కాకపోతే నా కామెడీ ట్రాక్ ఉంది, ఎంజాయ్ చేసాము. దాని తర్వాత కొంచెం తలనొప్పి. అదేవిధంగా దుబాయ్ సింగ్ కూడా డిజాస్టరే అప్పట్లో, కానీ ఇప్పటికీ మీమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఏదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక్క పాయింట్ 1%, ఏదో 10% ఎక్కడైనా ఉందంటే ఏం లేదు అసలు. టాలీవుడ్ డైరెక్టర్స్ కావచ్చు, కాలీవుడ్ డైరెక్టర్స్ కావచ్చు, ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉంటున్నాయంటే మమ్మల్ని చూసి ఇన్స్పైర్ చేస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళని, తెలుగు డైరెక్టర్స్ చూసి ఇన్స్పైర్ అవుతున్నారు చాలామంది. ఎస్, మలయాళం మూవీస్ కూడా చాలా బాగున్నాయి, కంటెంట్ ఉంది దాంట్లో. హీరో అనేవాడు ముసలోడా చిన్నోడా అని కాకుండా ప్రతి క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్, స్టోరీ అనేది ఇంపార్టెంట్. స్టోరీలో నా క్యారెక్టర్ హైలైట్ అవుతుంది చేస్తాను, కానీ హీరో ఎలివేట్ అవ్వాలా? ఎన్ని రోజులు సార్ ఈ పాత రొత్త కమర్షియల్ మూవీస్ ఎన్ని రోజులు సార్ చూడాలి మేము? కొత్త ఐడియాలు రావడం లేదా? ఎన్నో కోట్లు పెడుతున్నారే, గ్రాఫిక్స్ పైన కోట్లు పెట్టి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీస్ తీయచ్చు కదా. మా వాళ్ళు చూడరా, మా వాళ్ళు ఏం చూస్తారంటే వాళ్ళకి ఇది కావాలా, హీరో రావాలా, ఇంట్రొడక్షన్ సాంగ్, దాని తర్వాత ఒక ట్విస్ట్, దాని తర్వాత క్లైమాక్స్లో ఐటమ్ సాంగ్, ఇదే వృత్త జరుగుతూనే ఉంది. మీరు మారదు సార్. అందుకని మేము మాన్నాం, థియేటర్స్ పోము, ఇంకా ఓటీటీలోనే చూస్తాం. ఇలాంటి మూవీస్ వస్తే చూసిన వాళ్ళు కూడా చూడదని చెప్తాం. నేను చెప్తా,